ఓం గురుభ్యో నమః. కం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 68వ భాగము. గోపాలుడు మణిసిద్ధునితో ఇలా అంటున్నాడు. గురువర్య, ఈ ఊరి రోడ్ల కూడలిలో ఒక దొమ్మరివాడు ఖాళీ సంచిలోంచి వెండి, బంగారు నాణేలు, పాత్రలు, పళ్ళాలు తీసి విరజిమ్ముతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తర్వాత వాడు పళ్ళెం పట్టుకొని అడుక్కోవడం మరీ ఆశ్చర్యం కలిగించింది. స్వామి, వాడు స్వయంగా రూపాయలు తెప్పించుకోగలడు కదా, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు? మీరు అలాగా సంచిలో చేయి పెట్టి వస్తువులు తెప్పించగలరా అని సౌనకుడు అడగగా మణిసిద్ధుడు నవ్వుతూ, గోపా, నాకు అలాంటి సామర్థ్యం లేదు. ఇంద్రజాలం మాయలతో తెప్పించి చూపే వస్తువులు నిలిచేవి కావు. అంతకు ముందుంచిన వస్తువులనే హస్తలాఘనంతో అలా చూపిస్తారు అన్నాడు. ఆ విద్యలు ఎలాంటివో వాటి గురించి కథలు ఏమైనా చెప్పి ఈ వాటికి కాలక్షేపం చేయండి అని ప్రార్థించాడు. కథలంటే చెవి కోసుకునే శిష్యుడు. కామగ్రీవుడి కథ. 60 ఏళ్ల వయస్సు, పండిన వెంట్రుకలు, ముడతలు పడుతున్న శరీరం, తేజోవంతమైన కాంతి కలిగిన ఒక బ్రాహ్మణుడు చేతికర్ర త్రిప్పుతూ విప్రకూటమనే అగ్రహారంలో వెళ్తున్నాడు. స్త్రీలు అటు ఇటు తిరుగుతున్నారే తప్ప కామగ్రీవుడినెవరూ భోజనానికి పిలవకుండా వివరాలు అడిగి ఊరుకుంటున్నారు. వీరికి భూతదయ లేదని అతను నిందిస్తూ కొంచెం దూరం వెళ్ళగా ఒక ఇంటిలో నుంచి చక్కని బాలిక వచ్చింది. ఆమెను చూసి, దీనికి 12 ఏళ్లుంటాయి, పెళ్లి చేసుకుంటే 6 నెలలకే కాపురానికి వస్తుంది, మరో ఏడాదిలోగానే సంతానం కలుగుతుంది, దీనిని నాకు ఇస్తారేమో అడిగేదా? తల నెరిసింది తప్ప నేను ముసలివాడిలా కనిపించను. నా విద్యా సంపద చూసి ఆమె తండ్రి నాకు ఇవ్వకపోడు. ఈ పూట వీళ్ళింట్లో తిని స్నేహం కలిపి మెల్లగా పిల్లనిమ్మని అడుగుతాను అని అనుకొని, బాలా, నాకు ఈ పూట భోజనం పెడతావా అని అడిగాడు. రండి తాతగారు, ఇలా విశ్రమించండి, ఒక పూట కాదు 10 పూటలు ఉండండి, మా తండ్రి చెరువుకు వెళ్ళాడు, వచ్చేస్తాడు అని ఆమె అతన్ని అతిథిగా ఆదరించింది. ఆమె చెంబుతో నీళ్లు అందించగా అతను దాన్ని పట్టుకు వెళ్తుంటే చేతులు వణికి చెంబు జారి పడిపోయింది. తాతగారు, మీరు పెద్దలు కదా, చెంబు జారింది, మళ్ళీ తెస్తాను అని ఆమె అనేసరికి అతను, పిల్ల, నన్ను అంత పెద్దవాడనుకుంటున్నావా? ఈ మధ్య ఆరోగ్యం చెడింది, అంతే తప్ప మరేమీ కాదు. అందువల్లే తల కూడా నెరిసింది. నేను ఈ కర్ర విలాసానికి పట్టుకున్నాను తప్ప వృద్ధాప్యం వల్ల కాదు. ఒకటంటే ఒక్క పన్నే ఊడింది అన్నాడు. పోన్లేండి, విశ్రమించండి అంటూ ఆమె వసన కర్రతో విసరసాగింది. అతను అడగగా, నా పేరు సావిత్రి, మా తండ్రి భట్టుపాదుడు, సకల శాస్త్రాలు చదివినవాడు అంది. పండితుడైనా నీకింకా పెళ్లి చేయలేదే? 10 ఏళ్ళు దాటిన పిల్ల రజస్వలాతుల్యురాలే, మంచి సంబంధం దొరకలేదా? మీ కంటికి అలా కనిపిస్తున్నాను, కానీ నాకు ఇంకా 10 ఏళ్ళు దాటలేదు అందామె చిరునవ్వు నవ్వుతూ. నాకు చత్వారం అనుకుంటున్నావా? సూదిలో దారం గుచ్చగలను, పోనీలే, మంచి సంబంధం ఉంది, పెళ్ళాడతావా అనేసరికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అంతలో భట్టపాదుడు విద్యార్థులతో స్నానం చేసి వచ్చి కామగ్రీవుడిని స్నానం చేసి రమ్మని కూతురితో, అతిథిని స్వయంగా తెచ్చి పూజించావట, చాలా మంచి పని చేశావు అని మెచ్చుకున్నాడు. తండ్రి, ఆయనను తాతగారు అంటే కోపం వచ్చింది, తాను చిన్నవాడట అంటూ ముందు జరిగిన మాటలు చెప్పి ఆమె నవ్వింది. భోజనం అయ్యాక అతని వివరాలు అడగగా కామగ్రీవుడు, మీకొక రహస్యం చెప్పాలి, లోపలికి పోదాం పదండి అని లోపలికి వెళ్ళాక, నా కాపురం కాంచీపురం, నేను పుట్టిన కొద్ది కాలానికే తల్లిదండ్రులు చనిపోగా దిక్కులేక బంధువులచే పోషించబడుతూ చదువు అబ్బకుండా తిరిగాను. నాతోటి వారు వైభవంగా బతకడం చూసి నాకు తిండి కూడా లేకపోవడానికి దుఃఖిస్తూ ఒక పండితుణ్ణి ఆశ్రయించి ధనం ఎలా లాభిస్తుంది అని అడిగాను. అతను నవ్వుతూ, తపస్సు వల్ల అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. కాశీ కవతల హిమవత్ పర్వతం ఉంది, అక్కడ ఎందరో మహాత్ములు కనబడతారు, వారిని ఆశ్రయిస్తే మంత్రోపదేశం అవి చేస్తారు అన్నాడు. విశ్వేశ్వరుడి ఆలయం వెనుక జ్ఞానవాసి దగ్గర తపస్సు చేసుకుంటున్న ఒక మహాయోగిని
ఆశ్రయించి 6 మాసాలు సేవ చేశాను. అతను నా కోరిక విని పూర్వపుణ్యం వల్ల తప్ప భాగ్యం లభించదు అనేశాడు. నేనక్కడి నుంచి నిరంతరం మంచు కురిసే పుణ్యక్షేత్రం గంగోత్తరకు వెళ్ళి దిగంబరంగా తపస్సు చేసుకుంటున్న వారిని ఆశ్రయించాను. వారికి నా మీద కరుణ కలుగలేదు. దానితో చనిపోదామని శ్రీకూటమనే పర్వతం ఎక్కి అక్కడ కనబడిన సాలవృక్షం ఎక్కి, దేవతలారా, నేను సంపదల నిమిత్తం చాలా కష్టపడ్డాను. ఇలాంటి నికృష్ట జీవితం కంటే మరణమే ఎంతో మంచిది. వచ్చే జన్మలో అయినా నన్ను భాగ్యవంతుడిగా చెయ్యండి అని కిందకు ఉరకబోతుంటే, వద్దు వద్దు, సాహసం చేయకు, నువ్వెవడివి అంటూ ఆ చెట్టు మొదలు నుంచి ఒక ధ్వని వినవచ్చింది. దేవుడో ఏమో అనుకుని నేను చెట్టు దిగి మొదట్లో వెతుకుతుంటే ఒక డొంకలో జడలచే ఆవరించబడిన ఒక తపస్వి కనిపించాడు. నేనతని పాదాల మీద పడి కరుణించమంటూ నా పేద కథంతా చెప్పుకున్నాను. అది విని అతను, నీలాగే నేను సంపదల కాసించి 20 ఏళ్ళు గురుకుల వాసం చేసి ఇంద్రజాలం విద్య నేర్చి కోట్ల కొద్దీ ధనం సంపాదించాను. కానీ అంతటితో తృప్తి పొందక త్రికూటమనే నగరంలో దీర్ఘతముడనే మహర్షిని 8 ఏళ్ళు సేవించగా అతను నా కోరికేమిటని అడిగాడు. నేను ఇంద్రజాల విద్య వలన భాగ్యవంతుడినయ్యాను తప్ప రాజును కాలేకపోయాను. పరకాయ విద్య వలన దానిని సాధించగలనని మిమ్మల్ని ఆశ్రయించాను అన్నాడు. అతను పక్కున నవ్వి, ధనం లభించేసరికి రాజ్యం కోరుకుంటున్నావు, అది కూడా లభించాక తేలికగా కనపడుతుంది. పరకాయ ప్రవేశ విద్య వల్ల రాజ్య సుఖాలు ఎలా అనుభవిస్తావు అని అడిగాడు. ఏ రాజైనా మరణించినప్పుడు అతని శరీరంలో ప్రవేశించి రాజ్య సుఖాలు పొందుతాను అన్నాను. బుద్భుత ప్రాయమైన సుఖాల కోరుకుంటున్నావా అని అతను బోధించేసరికి నాకు వైరాగ్యం కలిగి మంత్రోపదేశం పొంది ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు కూడా మోక్ష మార్గం అవలంబించు అన్నాడు. మహాత్మా, మీరు అన్ని సుఖాలు అనుభవించేశారు కనుక విరక్తి జనించింది. నాకు సంపద అంటేనే తెలియదు. కొన్నాళ్ళు భాగ్యాలు అనుభవించి అప్పుడు విరక్తి చెందుతాను. ఇంద్రజాలిక విద్య నేర్పండి అని కోరగా అతను విద్యను ఉపదేశించాడు. అక్కడితో తృప్తి పడక అతని అనుమతితో దీర్ఘతముడి వద్ద 10 ఏళ్ళు శుశ్రూష చేసి అతని ఉపదేశాలు కాదని పరకాయ విద్యను కూడా పొందాను. కానీ దీర్ఘతముడు, నువ్వు 2 విద్యలు పొందావు, ఎప్పుడు సుఖపడతావో తెలియదు. ఈ విద్యలు నీకు దంతములున్నంత సేపే పనిచేస్తాయి, ఒక్క పన్ను ఊడినా పని చెయ్యవు అన్నాడు. నేనెంతో ఆనందంగా కాశీపట్టణం వచ్చి ప్రజలను నా ఇంద్రజాలంతో రంజింప చేయాలని గంగా నదికి స్నానం చేయాలని వచ్చాను. స్నానఘట్టంలో మెట్లు దిగుతూ కాలు తూలిపడగా ఒక పన్ను ఊడిపోయి రక్తం వస్తుంది. అక్కడి వారు గాయానికే తప్ప నా దుఃఖానికి మందు వేయలేక, పన్ను విరిగితే ఇంత పరితపిస్తావేం, నువ్వేమి చిన్నవాడివి కావు కదా, పన్ను పారేసి స్నానం చెయ్యి అన్నారు. ఒకసారైనా ఉపయోగించకుండానే చేజారిపోయిన విద్యల కోసం నేను ఏడుస్తుంటే, పన్ను కోసం ఏడుస్తున్నానని ప్రజలు నన్ను చూసి పెద్ద పెట్టున నవ్వసాగారు. కొన్నాళ్లకు మనసు కూడదీసుకొని తుచ్చభోగాలు కోరుకున్నానని దీర్ఘతముడే శపించాడు. నేనే తెలుసుకోలేకపోయాను. ఇక ఇంటికి పోయి పెళ్ళాడి సంతానం కని నా విద్యల్ని కుమారుడికి ఉపదేశిస్తాను. ఇక్కడి కన్యలకు మన బ్రాహ్మణులకి చాలా ఆచార భేదాలున్నాయి అని వారి కన్యలను అంగీకరించక తిరిగి వస్తూ మీ అగ్రహారం చేరాను. నీ కూతురిని చూడడమేమిటి, పెళ్ళాడాలనిపించింది. నేనెంత వయసు వాడిని కాను. మంచు దేశంలో ఉండడం వల్ల తొందరగా పండిపోయాను. వేగిరం కొడుకుని కని నా విద్యలు ఉపదేశిస్తాను అన్నాడు. భట్టపాదుడు పక్కున నవ్వి, కామగ్రీవ, నీ మాటలు వింటే నాకొక పూర్వఖాత జ్ఞాపకం వస్తుంది అంటూ చెప్పసాగాడు. అచ్చం నీలాగే కౌశికుడనే బ్రాహ్మణుడు తల్లిదండ్రులను కోల్పోయి ఆలనా పాలన లేక స్వేచ్ఛగా తిరుగుతూ విద్యాగంధం ఆటంక విటులతో కలిసి జూదరులకు మొనగాడై ఆ పైన తస్కరులకి నాయకుడై సత్రభోజనం మఠం నిద్రగా బతికేవాడు. అలాంటి వాడికి పిల్లనెవరిస్తారు
అతనికి వార్ధక్య చిహ్నాలు కనపడసాగాయి. అప్పుడు అతను వివాహం కాలేదనే చింతతో ఒక రాత్రి అగ్రహారానికి వచ్చి ఒక విప్రుని ఇంటి వీధి అరుగు మీద పడుకొని విచారిస్తుంటే ఇంటి లోపల నుంచి సంభాషణ వినబడింది. బ్రాహ్మణుడు: నీ కూతురి సంబంధం గురించి నీకు పెద్ద ఆశలున్నాయి, కానీ అవి సాగవు. దేశమంతా తిరిగాను, ఏడాదికి 20 మాడలు ఆదాయం వచ్చే వాడైనా దొరకలేదు. చివరకు అతనికే దానినివ్వాలేమో అన్నారు. బ్రాహ్మణి: నా బొందిలో ప్రాణముండగా వాడికివ్వను. కట్న కానుకలు ఇవ్వబడతాయని మీరు వెనకాడుతున్నారు. నా పుస్తెలమ్మైనా నా కూతురికి మంచి సంబంధం తెస్తాను. నా మనవడు రాజ్యమేలాలి అన్నది. బ్రాహ్మణుడు: ఏం తేలుతున్నాం? ఇక నీ మనవడు రాజ్యమేలుతాడు. గొంతెమ్మ కోరికలకు అంతేమిటి అన్నాడు. బ్రాహ్మణి: నీ అదృష్టం బహు గొప్పది. చేతిలో రేఖలు చూసి మొన్న హయగ్రీవ సోమయాజి దీనికి పుట్టేవాడు రాజు అవుతాడని చెప్పాడు. అందుకే నేనా నిర్భాగ్యుడికి ఇవ్వనను గాక ఇవ్వను అన్నది. బ్రాహ్మణుడు: ఆ సోమయాజి ముష్టి బియ్యానికి ఆశపడి చెప్పిన మాటలు పట్టు కూర్చోకు అన్నాడు. బ్రాహ్మణి: అవి ముష్టి బియ్యం మాటలు కావు. ఆ సోమయాజి సాముద్రిక శాస్త్రంలో చాలా బహుదిట్ట అన్నది. బ్రాహ్మణుడు: నీ మనవడు చక్రవర్తి అవ్వాలంటే నీ కూతుర్ని క్షత్రుడికిచ్చి పెళ్లి చేయాలి. నా మాట శ్రద్ధగా విను. ఆ పెద్దన్న కొడుక్కే ఇద్దాం. అతను మనకి అన్ని విధాలా సమానుడు అన్నాడు. బ్రాహ్మణి: పెద్దన్న భార్య గయ్యాళి. అలాంటి అత్త దగ్గర నా కూతురు కాపురం చేయలేదు. వాకిటికి వచ్చిన అతిథికైనా ఇస్తాను, కానీ నా గారాల కూతుర్ని పెద్దన్న కొడుక్కి ఇవ్వను అన్నది. ఆ సంభాషణంతా విన్న కౌశికుడు చాలా సంతోషించి పొద్దున్నే విభూతి రేఖలు అవి పెట్టుకొని పరమ శ్రోత్రియుడిలా తయారై వచ్చి, అయ్యా, కర్దముడివి నువ్వేనా? నీ కోసం ఎంతో దూరం నుంచి వెతుక్కుంటూ వస్తున్నాను అన్నాడు. అవును, నేను కర్దముడినే. నా కోసం ఇంత దూరం తమరు ఎందుకు వచ్చారు? మీ రూపం చాలా తేజోవంతంగా ఉంది. మీలాంటి వారికి నా మీద అనుగ్రహం కలగడానికి కారణం వినాలని ఉంది అన్నాడు అతను వినయంగా. నీకు పెళ్లి చేయవలసిన పుత్రిక ఉందా? అది చెప్పాక మిగిలింది చెప్తాను అన్నాడు. కర్దముడు ఉందనడంతో కౌశికుడు, నేను పశ్చిమ దేశస్థుడిని, వేదశాస్త్రాలు చదివాను. 20 ఏళ్ళు ఘోరారణ్యంలో ఉండి తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై వరం అడగమన్నాడు. అప్రయత్నంగా నా నోటి నుంచి చక్రవర్తి కాగల కొడుకు కావాలి అని కోరాను. శంకరుడు నవ్వుతూ, ద్రవిడ దేశంలో తామ్రచూడం అనే అగ్రహారంలో కర్దముడనే శ్రోత్రియుడు ఉన్నాడు. అతని పుత్రిక పెళ్ళిడుకొచ్చింది. నా మాటగా చెప్పి వారిని అడుగు. ఆ పిల్లని నీకిచ్చి వివాహం చేస్తారు. మును ఆమెకు కూడా సార్వభౌముడు ఉదయించగలడనే వరం ఉంది. అందుచేత నీ కోరిక సిద్ధిస్తుంది. పెళ్ళైన ఏడాదిలోనే నీకు కొడుకు పుడతాడు అన్నాడు. అప్పుడు నేను తుచ్చమైన వరం కోరినందుకు పశ్చాత్తాపడి, ధారాపుత్రుల స్థిరులు కారు, నాకు మోక్షం ప్రసాదించు అని వేడుకున్నాను. గంగాధరుడు అంగీకరింపక పొమ్మన్నాడు. ఆ విప్రపుత్రిక ఉత్తమురాలు, మంచి లక్షణాలు కలది అనేసి శంకరుడు అంతర్ధానమై పోయాడు. ఏం చేయాలో తోచక మిమ్మల్ని, మీ ఊరిని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు. కర్దముడు ఆశ్చర్యపోతూ అదంతా భార్యకి చెప్పాడు. అమ్మాయికి సార్వభౌముడైన కొడుకు పుడతాడని శంకరులే ఆనతిచ్చారట అన్నాడు. ఇక ఆ దంపతులు సంతోషానికి అంతులేదు. అప్పుడు కౌశికుడు వివాహమైన తరువాత కానీ ఈ రహస్యం బట్టబయలు చేయరాదని శంకరులు చెప్పారు కనుక జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. మర్నాడే ముహూర్తం నిర్ణయించి ఆ రాత్రే రహస్యంగా వారి పెళ్లి జరిపించారు. బంధువులనైనా పిలవలేదు. 4 రోజులకి కర్దముడి అత్తగారు వచ్చింది. అంత మంచి పిల్లని అలాంటి నిర్భాగ్యుడికి ఇచ్చారా? ఏం చూసి ఇచ్చారు? వయసు 40 దాటిపోయింది. చదువు లేదు, ధనం లేదు, గుణం లేదు. ఊరంతా వీడి గురించి ఎంత నీచంగా చెప్పుకుంటున్నారో. ఉత్తర దేశంలో వీడు చెయ్యని విధవ పనులు లేవట. దొంగ, జూదరి, విటుడు సర్వము. ఆ మాట నీతో చెప్పిన తొత్తు కొడుకు ఎవడో చెప్పు.
జుట్టు పట్టుకొని ఈడ్చించేస్తాను. మాకు మంచి సంబంధం వచ్చిందని వాళ్ళు అసూయతో ఏడుస్తున్నారు అంది పిల్ల తల్లి. నీ నోటికి జడిస్తే వాళ్ళు నీ ముందు నిజం చెప్పలేకపోయారు. నీ అల్లుడి ఆస్తి ఏమిటో చూపించు. వాడు మిమ్మల్ని మోసం చేసి రత్నం లాంటి పిల్లని దొంగలించాడు. వీడు రోగాల పుట్ట. వీడికి సంతానం కలుగుతుందా? అన్యాయంగా పిల్ల గొంతు కోశారు అని గొల్లున ఏడుస్తుంటే కౌశికుడు అక్కడికి వచ్చాడు. కర్దముడు కూడా వచ్చి, అల్లుడు, నీకు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడన్నావు కదా, మీ అత్తగారికి నిదర్శనం చూపించు అన్నాడు. అతను 6 వేళ్ళు చూపించి 6 మాసాల్లో తెలుస్తుంది అన్నాడు అతను. వాళ్ళు నెత్తి నోరు బాదుకున్నారు. కొన్నాళ్ళకి కొడుకు పుట్టగా వాడికి చక్రవర్తి అని పేరు పెట్టారు. రాజ్యమేది అని మామగారు అడిగితే, ఎవడింటికి వాడే చక్రవర్తి, రాజ్యంతో పని లేదు అన్నాడు. నీ వరమేమైంది అని అడిగితే, శంకరుడు నన్ను మోసం చేశాడు అని నిందిస్తుంటాడు. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, కామగ్రీవుడా, నువ్వు కూడా కౌశికుడిలా కపటంతో వచ్చావేమో. మేము అలాంటి మాయలో పడం. నీ దారిన నువ్వు పో. నువ్వు చాలా వృద్ధుడివి కూడాను అనేశాడు భట్టపాదుడు. కరభ శరభుల కథ. శరభుడు కరభ ఎన్నేళ్ళైనా రామశబ్దమే రాని మన బండ బుద్ధులకి చదువు అబ్బింది కాదు. కానీ మనం చాలా ధనం సంపాదించే ఉపాయం కనబడుతుంది. అదేమిటో చెబుతా విను. ఆ విదేశీ బ్రాహ్మణుడు చాలా కాలం తపస్సు చేసి ఇంద్రజాల పరకాయ ప్రవేశ విద్యలు నేర్చినా దంతం ఊడిపోవడం వల్ల అవి అతనికి పనికిరావు. సంతానం కోరి సావిత్రిని అడిగాడు. గురువు ఇవ్వననేశాడు. దాంతో కామగ్రీవుడు ఊరు వదిలిపోతున్నాడు. శరభుడు, అయితే మనకేంటి, అతను ఆ విద్యలు మనకిస్తాడంటావా అన్నాడు. శరభుడు, ఇవ్వకేం చేస్తుంటాడు, వాడికి జన్మలో పెళ్ళవ్వదు. మనం అతన్ని ఆశ్రయించి తిరిగామో రెండింటిలోనూ ఒక విద్య ఇచ్చినా చాలు. చదువంటే మనకి తలనొప్పి, గురువుగారి సేవ కష్టంగా ఉంది. సావిత్రికి పెళ్లి చేస్తే మనం గురువుగారికి గొడ్డు చాకరీ చెయ్యాలి. మనం ఈ రాత్రి పోయి కామగ్రీవుణ్ణి కలుసుకుందాం. ఆ రాత్రి బయలుదేరి 2 రోజులకు అతన్ని వాళ్ళు కలుసుకున్నారు. వీళ్ళని చూసి, మీరు భట్టపాదుడి శిష్యులు కదా, నన్ను తీసుకురమ్మని ఆయన పంపాడా అని ఆత్రంగా అడిగాడు. అందుకు వారు, మహాత్మా, నువ్వు వచ్చాక నీ వివాహం గురించి చాలా తగువయ్యింది. అతని భార్య అంగీకరించలేదు. మేము కూడా నీ తరపున వాదించి విరోధులం అయ్యాం. ఇంకా అక్కడ ఉండలేకని నీ దగ్గర చదువుకుందామని వచ్చేసాం. నువ్వు మాకు విద్య చెప్పు, మేము మీకు పెళ్లి చేస్తాం అన్నారు. వత్సలారా, మీ దగ్గర దాచడం ఎందుకు? నాకు ఏ చదువు రాదు. మరొకరి దగ్గరికి పోయి చదువుకోండి అని కామగ్రీవుడు అన్నా, మేము గురుపత్నితో శబ్దం చేసి వచ్చాం. 2 మాసాలలో నీ పెళ్లి చేసి తీర్తాం, చూద్దువు గాని అన్నారు. అప్పుడు అతను చాలా సంతోషించి వారిని వెంటబెట్టుకొని దేశాటనం చేయసాగాడు. వివాహయోగ్యమైన కన్య కనిపిస్తే కామగ్రీవుడుండగా ఆ పిల్ల తల్లిదండ్రుల ముందు అతన్ని పొగడడం, పరోక్షంలో వృద్ధుడు డబ్బు కాశపడి పిల్లనిస్తారా అనడం. కామగ్రీవుడికి ఆసన్నకాలం సమీపించింది. కానీ వివాహం కాలేదు. ఇక తనకి పెళ్లి కాదని నిశ్చయించుకుని వారిద్దరికీ చెరో విద్య ఉపదేశించి అతను ప్రాణాలు వదిలేశాడు. వారు అతనికి అపరకర్మలు నిర్వహించారు. శరభ, నీకు ఇంద్రజాలం, నాకు పరకాయ విద్య ఉపదేశించారు కదా, మనం ఏ లాభాన్నైనా సమానంగా పంచుకోవలసిందే. అయినా నాకు ఇంద్రజాలం అంటే తగని సరదా. ఆ విద్యని నాకిచ్చి నా పరకాయ విద్య నువ్వు తీసుకో అన్నాడు కరభుడు. అతను అలాగే చేశాడు. వాళ్ళొక పట్టణం చేరి తమ ఇంద్రజాల విద్యతో రాజును మెప్పించాలనుకున్నారు. కానీ అతనికి అస్వస్థత వల్ల వినోదం చూసే పరిస్థితి కాదని తెలిసింది. అప్పుడు శరభుడు ఈ రాజు రోగంతో 2-3 రోజుల్లో మరణించగానే కరభుడు అతని దేహంలో ప్రవేశించి రాజ్యమేల్తాడు. నా ఇంద్రజాలం ఎందుకు పనికొస్తుంది? నేనొట్టి పశువుని అనుకుని, కరభ, గురువుగారు మనకెందుకలా ఇచ్చారో మార్చుకొని తప్పు చేశాం. వారి మీద గౌరవంతో నీ విద్య నీకు ఇచ్చేస్తాను, నా విద్య నాకివ్వు అని యథాపూర్వకంగా మార్చేసుకున్నాడు.
అంతలో రాజభటులు వచ్చి, మా రాజుగారికి స్వస్థత కూడింది, వినోదం చూస్తారట, మీ ఇంద్రజాల విద్య వచ్చి ప్రదర్శించండి అన్నారు. అది విని శరభుడు, ఛీ, నేనొట్టి నిర్భాకుణ్ణి, తొందరపడి సువర్ణావకాశం చేతులారా పాడు చేసుకున్నాను అని పశ్చాత్తాపడ్డాడు. కరభుడు రాజుకి ఇంద్రజాలం చూపించి చాలా పెద్ద మొత్తంలో ధనం పొంది అందులో సగభాగం శరభుడికి ఇచ్చాడు. ఇంద్రజాలం చేతిలో ఉంటే నిత్యం డబ్బే. ఇప్పుడంటే ఇచ్చాడు, కానీ ముందు ముందు నాకు డబ్బిస్తాడా? నేనొట్టి మూర్ఖుణ్ణి, సిరిరా మోకాలొడ్డాను. ఇప్పుడు మళ్ళీ నా విద్యను అడిగితే వాడిస్తాడా అనుకుంటూనే మెల్లగా, ఇది చివరిసారి, ఇంకెప్పుడు మార్చొద్దు, నాకు ఇంద్రజాలం అంటే ముచ్చటగా ఉంది, ఆ విద్య ఇవ్వు అని బతిమాలాడు. అతను అలాగే అన్నాడు. ముందు నీ విద్య ఇవ్వు, తర్వాత నాదిస్తాను అని శరభుడు అనేసరికి అతనికి అనుమానం వచ్చి, మార్పులకి మూలం నువ్వే కనుక ముందు నువ్వే ఇవ్వు, అదీగాక మునుపు 2 సార్లు నేనే ముందిచ్చాను అన్నాడు. నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయాలి అడిగాడు శరభుడు. మూర్ఖుడా, నీకీ బుద్ధి ఎప్పుడు పుట్టింది? మునిపే నేనెలా చేస్తే ఏం చేసేవాడివి? నమ్మకముంటే ఇవ్వు, లేకపోతే మాని అనేశాడు కరభుడు. వాళ్ళిద్దరికీ వాదాలు జరిగాయి. పోట్లాట అయ్యింది. ఇద్దరు శత్రువులై ఒకరినొకరు వంచడానికి అవకాశాలు వెదుక్కోసాగారు. అయినా శరభుడు కరభుడిని వదలక వాడి వెంటే తిరగసాగాడు. ఒకనాడొక అరణ్యంలో పోతూ కరభుడు తన ఇంద్రజాలంతో రత్న సౌదాలు అవి కల ఒక పట్టణాన్ని సృష్టించాడు. రాజమార్గం మీద రాజభటులు వచ్చి, అయ్యా, మీకేమైనా వైద్యం తెలుసా? మా రాజు ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. శరభుడు వారితో రాజభవనానికి వెళ్ళేసరికే రాజుగారి ప్రాణాలు పోయాయి. ఇదే సమయమని శరభుడు తన శరీరం ఎక్కడో పారేసి రాజుగారి శరీరంలో ప్రవేశించాడు. అప్పటికి కరభుడు వచ్చి వాడిని పట్టుకొని ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడగట్టాడు. ఆ మాయాజాలం 1 రోజు కంటే ఎక్కువ ఉండదు కనుక ఆ పట్టణమంతా మటుమాయమైపోయింది. శరభుడు తన దేహంలో ప్రవేశించి కింద కురికి అది కరభుడు పన్నిన ఇంద్రజాలమని గ్రహించి, అయ్యో, అదంతా నిజమనుకున్నాను, విద్యను కోల్పోయాను, వీడి వెంట తిరగకూడదు, ఏది ఇంద్రజాలమో ఏది నిజమో తెలియదు, దూరంగా పోయి ఏ మహారాజు శరీరంలో అయినా ప్రవేశిస్తాను అని నిశ్చయించుకొని అక్కడి నుంచి ఒక్కడు మరో దేశం ప్రయాణమైపోయాడు. కరభుడు కూడా తన ఇంద్రజాలం ప్రదర్శించడానికి మరో రాజధానిని వెతుక్కుంటూ ఇంకోవైపు పోయాడు. గోప, మిగిలిన కథను తర్వాత చెప్తాను అని మణిసిద్ధుడు మరో మజిలీకి ప్రయాణం అయ్యాడు. కరభుడు ఒకనాడు ఉదయం ఇంద్రభవనాల వంటి మేడలు కల రత్నాకరం అనే రాజధానిలో తన విద్య చూపి ధనం సంపాదించుకుందామని వెళ్తున్నాడు. ఒక సింహద్వారం మీద రాజపురోహితుని గృహమని వ్రాయబడి ఉంది. అతని లోపలికి వెళ్ళి తాను పరదేశి అని ఆ పూటకింత అన్నం పెట్టమని అడిగాడు. పురోహితుడు ఇంట్లో లేడు. ఆ ఇల్లాలికే 80 ఏళ్ళు. కొడుకులు కోడళ్ళు ఆమెను దేవతగా చూస్తుంటారు. ఆమె అతన్ని భోజనానికి రమ్మంది. అతను ఆమెను చాలా పొగిడి వివరాలు అడిగాడు. అందుకు ఆమె, మాకు రాజపౌరోహిత్యం ఉంది. పెద్దవాడు రాజు సమక్షంలోనూ, 2వ వాడు మంత్రుల వద్ద ఉంటాడు, 3వ వాడు రాజపత్నికి పంచాంగం చెబుతుంటాడు, 2 పూటలా నగరానికి వెళ్తారు అని చెబుతుండగానే 3 కొడుకులు కోట నుంచి వచ్చి ఆమెకు నమస్కరించారు. ఆమె విశేషాలు అడిగింది. అందుకు వారు, అమ్మ, ఆ వేళ నుంచి మన రాజు ధర్మగుణం మాని విపరీత బుద్ధులకి లోనవుతున్నాడు. పంచాంగం అక్కర్లేదట. 60 ఏళ్ళు దాటినా భార్య తన దగ్గరికి రాలేదని కోపించి నన్ను మరో పెళ్లి కూతుర్ని చూడమన్నాడు. ఇతని దగ్గర కొలువు చేయడం కష్టంగా ఉంది అన్నాడు పెద్ద కొడుకు. ఆ వేళ రాజు చనిపోగానే పరకాయ ప్రవేశ విద్య తెలిసిన నీచుడెవరో అతనిలో ప్రవేశించాడంటున్నారు మంత్రి అన్నాడు 2వ కొడుకు. రాజపత్ని తన భర్త ఆనాడే మరణించాడని, తాను విధవనని చెబుతుంది. కూతురు పెళ్లి మాట వదిలి తన పెళ్లి ముచ్చట్లు చెబుతున్న రాజు గురించి విచారిస్తుంది అంటూ చెప్పాడు 3వ వాడు. ఆ మాటలన్నీ విన్న కరభుడు, మీ రాజు ఆనాడే మరణించాడు. శరభుడనేవాడు పరకాయ ప్రవేశం చేసి ఈ కాని పనులన్నీ కావిస్తున్నాడు అంటూ ఆ వృత్తాంతమంతా చెప్పాడు.
వాళ్ళు భోజనాలు చేశాక పెద్దవాడైన శంతనుడు కరబుడిని రహస్య స్థలానికి తీసుకెళ్ళి, మిత్రమా, నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. ఈ రాజు తనకి తగిన కన్యని తీసుకురమ్మని వేపుకు తింటున్నాడు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు అని అన్నాడు. అప్పుడు కరబుడు, అన్నా, నువ్వేమీ చింతించకు, ఇంద్రజాలంతో నీ రాజుని పరాభవిద్దాం అని కర్తవ్యం బోధించాడు. శంతనుడు 4 రోజులు దాటించి రాజు వద్దకు వెళ్ళేసరికి, పెళ్లి కూతుర్ని తెచ్చేవా అని ఆత్రంగా అడిగాడు. ఒక దేవకాంత వంటి చిన్నది మన నగరానికొచ్చి వేలుపల్లి ఉద్యానవనంలో ఉంది. స్వయంవరంతో భర్తను వరిస్తుందట. మిమ్మల్ని చూస్తే వరించక మానదు అన్నాడు. శంతనుడు అంటూనే అతన్ని ఉద్యానవనంలోకి తీసుకువెళ్ళి అద్భుతమైన ఆ ప్రదేశంలో ఆ సుందరిని వెతికే మిషతో చాలా దూరం తిప్పాడు. ఒక పొదరింటిలో ఆమె కనపడేసరికి రాజు ఆమె అందానికి మూర్ఛపోయాడు. లేచి చూసేసరికి ఏమీ కనపడలేదు. దాని పరిచారకులు కాబోలు మనల్ని యువతలికి తీసుకువచ్చి పారేశారు. ఇవి వాళ్ళకి ఇంటికి పోదాం అని రాజును అంతఃపురంలో దిగబెడిచి తాను ఇంటికి వచ్చాడు. కరబుణ్ణి కౌగిలించుకొని జరిగినదంతా చెప్పాడు. అతని ఇంద్రజాలాన్ని ఎంతో ప్రశంసించాడు. మరునాడు ఆ మెరుపు తీగని చూడాలి అంటూ రాజు శంతనుణ్ణి త్వరపెట్టి తీసుకుపోయాడు. ఆ వేళ వాళ్ళకి కొత్త వింతలు కనపడగా, ఈ లతలను మనం నిన్న చూశామా అని సందేహం వెళ్ళబుచ్చాడు రాజు. శంతనుడు, ఇది మన క్రీడా సౌధమే కదా, ఎన్నిసార్లు మీరు దీనిలో నివసించలేదు, మర్చిపోయారా అంటూ అతని మెదడును చికాకు పరిచి ఆ మేడలోకి తీసుకువెళ్ళాడు. ఆ సుందరిని చూసి అతను మూర్ఛపోబోతుంటే శంతనుడొక్కటి చరిచి, ఇంత చాంచల్యమైతే ఆమె వరింపదు అని చిన్నగా మందలించాడు. అంతలో ఆమె రాజు మెడలో పూలమాల వేసి శృంగార చేష్టలు ఇష్టానుసారంగా ప్రదర్శించగా ఆమె సోయగానికి మోహంతో నేల కూలిపోయాడు. అలాగా శంతనుడు రాజుని ఆమె వద్దకు 10 రోజులు వరుసగా తీసుకువచ్చాడు. ఆమె ఒకరోజు తాంబూలమిచ్చి, ఒకరోజు గంధం పూసి, మరొక రోజు సరసమాడి అతన్ని మోహ సముద్రంలో ముంచి తేల్చింది. ఒకరోజు రాజు, మన ఊరికి ఉత్తరంగా ఉన్న ఉద్యానవనానికి కావలి వారిని నియమించండి అన్నాడు మంత్రులతో. అదంతా ఎడారి, అక్కడ ఉద్యానవనం ఎలా ఉంటుంది అన్నారు వారు. నేను ప్రతిరోజు వెళ్ళడం లేదా, పదండి చూపిస్తాను అని వెళ్ళగా అక్కడేమీ కనపడలేదు. అతను సిగ్గుపడుతూ శంతనుడితో, మిత్రమా, మనం చూసే తోట ఇవాళ కనపడలేదేం, ఎక్కడుంది, మంత్రుల ముందు భంగపడవలసి వచ్చింది అన్నాడు. దేవరహస్యం ఒకటి చెప్తాను వినండి. మీరు పరకాయ ప్రవేశ విద్యతో రాజు శరీరంలో ప్రవేశించారన్న అనుమానంతో మంత్రులు, ప్రజలు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. మనం చూసే ఉద్యానవనం మీ తాతగారు దేవేంద్రుని మెప్పించి విశ్వకర్మ చేత నిర్మింపచేసుకున్నారు. దాని దివ్య శక్తుల వల్ల పగలు అందరికీ కనబడదు, రాత్రి అందరికీ కనబడుతుంది. మీ వంశస్థులకి మాత్రం పగలు కూడా కనబడుతుంది. నన్ను పిలవకుండా ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వారి అనుమానం మరింత దృఢపడుతుందో అన్నాడు శంతనుడు విచారిస్తున్నట్లు. ఓహో, మీ రాజ్యంలో ఇన్ని చిత్రాలున్నాయా అని రాజు అనేసరికి శంతనుడు నవ్వుతూ, దేవరా, మీరు పరాయి వారిలా మీ రాజ్యం అంటున్నారేమిటి అని అడిగాడు. మాట వరస కలా అన్నాను. మంత్రులు నన్ను పరీక్షిస్తున్నారు కదా, ఈ రాత్రి మళ్ళీ ఆ వింతలు చూపించు, వారి పని రేపు చక్కచేస్తాను అన్నాడు. శంతనుడు అతన్ని ఆ సాయంకాలం తీసుకుపోయి వెనుకటి విశేషాలన్నీ చూపించాడు. ఆ దాన్ని కౌగిలించుకుంది. అంతలో కాలాతీతమైందని శంతనుడు అతన్ని తీసుకువచ్చేశాడు. తన గుట్టు తెలిసినదని రాజు మంత్రులని తీసేసి కొత్త వారిని వేసుకున్నాడు. మంత్రులందరూ రాజు దుర్నీతిని శంతనుడి తమ్ముడు కామాంధకుడి ద్వారా రాజపత్నికి తెలియజేశారు. అమ్మా, మన ప్రభువు ఆనాడే స్వర్గస్థుడయ్యాడు. నీచుడెవడో రాజుగారి బొందెలో ప్రవేశించాడు. మిమ్మల్ని లెక్క చేయక ఒక చిన్నదానిని పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి వాని ద్వారా కలిగిన సంతతికే రాజ్యం సంక్రమిస్తుంది. మీ కూతురు కాంతిసేనకి పెళ్లి చేయాలి కదా.
దీనికి ఏదో ఉపాయం ఆలోచించాలి. మా ఇంట్లో ఒక బుద్ధిమంతుడున్నాడు, అతనితో ఆలోచిస్తే అంతా చెప్పగలడు అని ఆమెను ఒప్పించి సాయంత్రం కరబుడినక్కడికి తీసుకుపోయారు. రాజపత్ని అతని గురించి అంతా తెలుసుకుని సంతృప్తి చెంది, అయితే నువ్వే ఏదో ఉపాయంతో వాడిని ఆ బొందెలో నుంచి తొలగిపోయేలా చెయ్యి అంది. కరబుడికి అంతఃపుర పరిచయం కలిగింది. నిత్యం వెళ్ళి రాజకుమార్తెను చూస్తూ ఏవో ఉపాయాలు చెప్పి వస్తున్నాడు. అతను ఒకనాడు శంతనుడితో, మిత్రమా, మన మధ్య దాబరికం లేదు. కాంతిసేన నా హృదయం ఆకర్షించింది. నువ్వు ఆమెను నాకిచ్చి పెళ్లి చేస్తే నా ఇంద్రజాల విద్య నీకు దారపోస్తాను అన్నాడు కరబుడి ఇంద్రజాల మహిమ చూసినప్పటి నుంచి శంతనుడికి ఆ విద్య గ్రహించాలని గాఢమైన కోరిక కలిగింది. అందువల్ల అతను ఆ కార్యానికి ఆనందంగా అంగీకరించాడు. రాజు చేసే పనుల వల్ల ప్రజలకు అనుమానం పెరిగి సభలు చేసి చర్చించుకోసాగారు. ఒకనాడు శంతనుడు రాజుతో రహస్యంగా, రాజా, నీకా ఉద్యానవనం పగలు కనబడలేదని మంత్రులు ఎరుగుదురు కదా, నువ్వు పరకాయ ప్రవేశం చేశారంటున్నారు. అది నిజమైతే చెప్పు, ఏదో ప్రతీకారం చేద్దాం అని యుక్తిగా అన్నాడు. రాజు అతని చెవిలో యథార్థమే అన్నాడు. అయ్యో, నాకు ముందుగా చెబితే మంత్రులకు అనుమానం రాకుండా చేసేవాడిని. సర్లే, ఇక ముందైనా నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. అది మొదలు రాజుగారు శంతనుడు ఏం చెప్తే అది చేయసాగాడు. ఒకనాడు శంతనుడు, దేవా, కాంతిసేనకి పెళ్లి చేయవలసి ఉంది. మనం ఇప్పుడు ఆ చిన్నదానిని ఏ రాజుకో ఇచ్చి చేస్తే అతను మన రహస్యాలన్నీ తెలుసుకొని రాజ్యం వశం చేసుకుంటాడు. సామాన్యుడికిచ్చి చేద్దాం, పెళ్లి కొడుకు పేరు తర్వాత చెప్దాం అని సలహా ఇచ్చాడు. రాజపత్ని శంతుణ్ణి పిలిచి వరుడెవరో అని అడిగింది. తనకు తెలియదన్నాడు. కాంతిసేనను కరబుడికిచ్చుటకు ప్రయత్నం చేస్తున్నావట, నన్నడిగితే కాదంటానా? చిత్తం. ఆ మధ్య వ్యాధి వచ్చినప్పుడు తన కూతురిని బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇస్తానని రాజుగారు మొక్కుకున్నారట అన్నాడు. రాజపత్ని తరువాత కూతుర్ని పిలిచి వారి కపట కృత్యాలు చెప్పింది. కాంతిసేన చక్కనిదే కాక విద్యావతి, బుద్ధివతి కూడా. ఆమె ధైర్యం కోల్పోక ఉపాయంతో దేన్నైనా తప్పించుకోవచ్చు అంటూ బుద్ధిమతికి కథ చెప్పింది. తరువాత భాగంలో మిగతా కథ తెలుసుకుందాం. ఓం స్వస్తి.